Discussions on the consideration of the bill. Sri Teenmar Mallanna garu. థ్యాంక్ యూ సార్. మంత్రి గారు ఈ బిల్లుకు సంబంధించినటువంటి అంశంలో చాలా విషయాలు తెలియజేసినారు సార్. ఆల్రెడీ ఈ బిల్ అమల్లోకి వచ్చేసింది. సో మనం అంటే ఇది ఆల్రెడీ మనం ఆర్డినెన్స్ తీసుకున్నాం కాబట్టి అది అమల్లోకి వచ్చేసి నడుస్తూ ఉంది. అయితే సార్ దీంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి సార్, వీటిని చర్చించుకోవాలి సార్. ఇప్పుడు మనం టంచన్గా జిఎస్టీలు వసూలు చేసే కాడ పర్సంటేజ్లు సరే, ఇప్పుడు 4 స్లాబులు ఉంటే 2 స్లాబులు చేసినారు, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది 20 అన్నీ ఓకే సార్. కానీ ఈ జిఎస్టీ ఫ్రాడ్ కేసులు చాలా ఉన్నాయి సార్. జిఎస్టీ ఫ్రాడ్ కేసులు సపోజ్ ఎట్లా ఉంటాయంటే సార్, వాటిని అరికట్టాలి సార్. ఫస్ట్ వాటిని అరికడితే సగం బాధ పోతుంది సార్. 2 కంపెనీలు పుట్టిస్తాడు ఆయనే, ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీకి వస్తువులు అమ్మినట్టుగా చెప్తాడు. 18% జిఎస్టీ మళ్ళీ ప్రభుత్వం నుంచి మళ్ళీ వసూలు చేసుకుంటాడు సార్. ఇట్లా అనేకమైనటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి సార్. నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ ఓటర్ ఐడి కార్డులు పెట్టి కంపెనీలు సృష్టించి వే బిల్లులు అని చెప్పి రకరకాల జిఎస్టీ ఫ్రాడ్లు జరుగుతూ ఉన్నాయి సార్. ఇవి పెద్ద వ్యాపారస్తులు ఇవి చేస్తారు. కానీ చిన్న చిన్న వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి సార్? మరి వాళ్ళకు సీఏలు పూర్తిగా అవగాహన ఉండదు, జిఎస్టీ మీద పెద్దగా అవగాహన అవేమి ఉండవు సార్. సో కాబట్టి చిన్న వ్యాపారాలను దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. ఇప్పుడు 74A తీసుకొచ్చినారు సార్. ఇందులో 74A గతంలో 73, 74 ఉండే సార్. 73 ఏమో నాన్ ఫ్రాడ్, 74 ఏమో ఫ్రాడ్ ఉండే. ఈ రెండింటిని కలిపి 74A తీసుకొచ్చినారు సార్. దీని ద్వారా సార్ కొంతవరకు వ్యాపారస్తులకు భద్రత అనేది కలుగుతుంది సార్, అది కాదనలేంది. ఎందుకంటే అప్పుడు జిఎస్టీ అధికారి వచ్చి డైరెక్ట్ పట్టుకొని దాని మీద కేసు మీద ఫ్రాడ్ అని రాసిపోతే కథమే సార్. ఇక అంటే కోర్టులలో విచారణ తేలక ముందుకే ఈయన ఫ్రాడ్ అని రాసిపోతాడు. ఫస్ట్ రాసిపోగానే ఈయనే దోష అవుతూ ఉంటాడు. సో చివరిలో విచారణ అనంతరం ఆయన దోష కాదా అనేది కోర్టులు చెప్తాయి సార్. అట్లా అదొక సమస్య ఉండే సార్. దాన్ని సవరించినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కానీ కాకపోతే ఏంటంటే సార్, ఈ చిన్న వ్యాపారులు ఎక్కువగా ఈ అవగాహన లేని కారణంగా కొన్ని ఫ్రాడ్ కేసులలో కానీ లేకపోతే కొన్ని నాన్ ఫ్రాడ్ కేసులలో కానీ ఇరికేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సో వాళ్ళని అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలి సార్. ఇక సార్ ఈ జిఎస్టీ కేసుల విషయం చూస్తే సార్ ఒకసారి మొత్తం సార్ భారతదేశంలో